cars. సార్ సతీష్ సార్ ఈరోజు మార్నింగ్ ఒక కేసు విషయంలో వైజాగ్ వెళ్ళారు సార్. దట్స్ ఫైన్. నేను కొన్ని కొంత డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సార్. సార్ సీనియర్ సిపిఓ సార్ సైఫుద్దీన్. కూర్చో సైఫుద్దీన్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఏరియాలో ఉన్న 3 స్టేషన్స్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. మా స్టేషన్ పరిధిలో గత 3 నెలలుగా 2 మర్డర్లు జరిగాయి సార్. ఆ రెండిటికి కుటుంబ కలహాలే కారణం. ఇంకా హైవేలో ఒక యాక్సిడెంట్, అది సెక్షన్ 304A. ఆ 2 మర్డర్స్ ఒకటి కత్తిపోటు, మరొకటి విషయం. ఈ నీళ్లలో మునిగి చనిపోవడం ఉంది సార్, ఒకటి ఉంది. అది శివంపేట స్టేషన్ ఏరియాలో. సోమశేఖరం 47 ఏళ్ల వయసు. ఇంట్లోనే నూతులో పడి చనిపోయాడు సార్. బకెట్ పడిపోతే తీయటానికి దుక్కి. మరైతే బకెట్ తెచ్చాడా? అది కేసు రిపోర్ట్ చెక్ చేయాలి సార్. సార్ టీ తీసుకోండి సార్. సార్ అసలు మీ ఇన్వెస్టిగేషన్ దేని గురించో నాకు చెప్తే. ట్రైల్లో ఉన్న ఒక దొంగతనం కేస్ స్టేట్మెంట్స్లో ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని రాబరీస్ చేసినట్టు ఒప్పుకున్నట్టుంది. కానీ కేస్ డైరీలో ఆ లీడ్స్ బేస్ చేసుకొని ఎంక్వైరీ చేసినట్లేదు. ఇట్స్ జస్ట్ మై క్యూరియాసిటీ అంతే. ఈ చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉన్నాయా? అచ్యుతాపురం సార్ ఇది. చెరువులు కుంటలు బోల్డ్ అన్నీ ఉంటాయి. అది కాదు, ఎక్కువ వాడుకలో లేకుండా తుంగ నాచు పెరిగిపోయి ఉంటాయి కదా. నాచు తుంగతో నిండిపోయిన చెరువు. హరిపాలెంలో పాడైపోయిన చెరువు ఉంది కదా సైఫ్ సార్. విజయ్ రా ఇక్కడికి రా. విజయ్ తనది ఏరియానే సార్. ఇక్కడే సార్, గొల్లపల్లి. ఈ చెరువు ఎంత దూరంలో ఉంది? కాస్త అటు ఇటు ఓ 4 కిలోమీటర్లు ఉంటుంది సార్. హరిపాలెంలో ఓల్డ్ హెల్త్ డిస్పెన్సరీ పక్కనుండే చెరువే సార్. ఓ అదా. ఈ డిస్పెన్సరీ ఎలా ఉంటుంది? సార్ ఇంతకు ముందు ఒక కాంపౌండర్ ఫుల్ టైం ఉండేవాడు సార్. ఆ తర్వాత తాలూకా హాస్పిటల్ పెట్టి డిస్పెన్సరీ మూసేశారు. కొన్నాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్కి దడ్డా అయింది. పేకాట, గంజాయి, గ్యాంబ్లింగ్. మన సిఐ షరీఫ్ సారే దాని మీద రైట్స్ చేసి ముగించేశారు. రోడ్ వైడనింగ్ అడ్డుగా ఉందని పంచాయతీ వాళ్ళ కట్టడాన్ని కూల్చేశారు. ఎప్పుడు జరిగింది? ఓ 6-7 ఏళ్ల క్రితం సార్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. బయలుదేరదాం సార్. విజయ్ సార్ బండి అడిచి. అలాగే సార్. ఆ కొండకల్ల చర్చి చెరువు పక్కనే ఉందా? చర్చి చాలా దూరం సార్. నా ఉద్దేశం అది కాదు. ఆ, ఈ చర్చ్ బెల్ చెరువు దగ్గరికి వినిపిస్తుందా? అది బెల్లు కొట్టేవాడు గట్టిగా కొడితే వినిపిస్తుంది. పోలీస్ జీప్ ఫాలో. విజయ్ ఇదేగా రూటు. ఇదే సార్.
డిస్పెన్సరీ అటువైపే ఉండేది సార్. Okay, students, take out your books. అయ్యో, సమ్మర్ వచ్చేసింది. మంచినీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పానా లేదా? లేఖ, గెట్ సమ్ వాటర్ క్విక్. మిస్టర్ విజయ్, సార్ చెరువులో దిగడానికి ఎవరైనా దొరుకుతారా? వాళ్ళు అడిగినంత డబ్బులు ఇద్దాం. ఓకే సార్, సెట్ చేస్తాను. చెరువులే ఉంది సార్. ఏం ఉండకూడదని ఆశిద్దాం. మంచినీళ్ళు తాగు, యుల్ ఫీల్ బెటర్. డీహైడ్రేషన్ అయింది మేడం, ఐవి కూడా ఎక్కించాం. ఇప్పుడు తను ఓకే కదా నితిన్? ఇంటర్వెల్ టైంలో గ్రౌండ్లో బాగా ఆడాడు, కానీ ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదు. బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని. వీడొక్కడే కాదు, పిల్లలందరూ అంతే ఉన్నారు. శోభన, ఓయ్ శోభన, నీకు ఈ విషయం తెలుసా? పోలీసులు ఒక పెద్ద దోపిడీ దొంగను తీసుకుని మన ఊరు చెరువు దగ్గరికి వచ్చారు. అతను కిలోల కొద్దీ బంగారం నగలు చెరువులో దాచిపెట్టాడని చెప్పుకుంటున్నారు. మన పాత సినిమాల్లో గజ దొంగలు పెట్టుకునే మాస్క్ లాంటి ఒక మాస్క్ పెట్టుకుని ఉన్న ఆ దొంగ రూపం ఉందో చూడు, అది భయంకరం. ఇదిగో నేను ఇటు నుంచి ఎత్తుకుతాను, నువ్వు అటు నుంచి చూడు. సర్లే, దొంగ బాగా పెరిగిపోయింది, చూసుకొని దిగు. నువ్వు అట్లే చూడు. జాగ్రత్త. ఏంటి నితిన్? జ్వరం లేదులే. మేఘ ఈరోజు కొంచెం త్వరగా వస్తానంది. లేదంటే ఆఫీస్కి లీవ్ పెట్టమంటావా? సరే, ఉంటానైతే. ఏం జరుగుతుంది సార్? తెలీదు. జరగండి 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 జరగండి. అరే వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. సార్ మిగిలింది అడుగుతుంది. సతీష్ సార్ బయలుదేరుస్తున్నారు. డివైఎస్పీ టౌన్లో లేరంట. సార్ మీరు మమ్మల్ని ఇలా బుక్ చేస్తారనుకోలేదు సార్. ఏదో దొంగతనం కేసు స్టేట్మెంట్స్ ఎంక్వైరీ అన్నారు. సార్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. హే,
అదే లేదు, బ్యాన్ చేసిన కరెన్సీ నోట్స్, ఫేక్ కరెన్సీ నోట్స్ అన్నీ కలిపి ప్లాస్టిక్ బ్యాగ్లోంచి ఈ చెరువులో దాచిపెట్టారనేది ఆ ఇన్ఫర్మేషన్. ఈశ్వరా, అయితే అది ఎక్కడ ఉంటుందో.